నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి మీటింగ్ స్టార్ట్ అయింది. సో దీంట్లో పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మరో పక్కన ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు, ఇలా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి సిఎల్పి మీటింగ్కి హాజరు కావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రెండు అంశాలని ప్రస్తావించడం జరిగింది. సో ప్రజల్లోకి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలన్నటువంటి దానిపైన ఒక సీరియస్ సమావేశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో సంబంధిత శాఖ మంత్రులతో కావచ్చు, ఆ మంత్రివర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి సైతం కూడా ఈ యొక్క మీటింగ్లో హాజరు కావడం జరిగింది. సో దీంట్లో నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒక పక్కన బీసీల సంబంధించినటువంటి కులగణన కావచ్చు, మరో పక్కన 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. ఇక ఎస్సీల విషయానికి వచ్చిన తర్వాత వర్గీకరణ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల జనాల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అన్నటువంటి దానిపైన ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. దాంతోపాటు ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలు ఒక హోటల్లో రహస్యంగా భేటీ అయినటువంటి అంశం పైన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ అన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు సిఎల్పిలో డిస్కషన్ చేస్తాము. సో ఇదొక ఎత్తు అయితే, మరో పక్కన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల సంగతి ఏంటి? సో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఈ సిఎల్పి మీటింగ్కు రావద్దు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. మరి ఒక పక్కన గ్రామాల్లో జరిగేటటువంటి ఎన్నికలకి, స్థానిక సంస్థల ఎన్నికలకి, ఒక పక్కన ఈ యొక్క భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి దశలో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలని ఎందుకు రానివ్వలేదు? సో దీంట్లో రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలని పైన ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో ఎన్ని రోజుల పాటు సమయం తీసుకుంటారు, మీరు పార్టీ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన ఇప్పటి వరకు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అంటూ ఒక పక్కన అసెంబ్లీ స్పీకర్ పైన, అసెంబ్లీ కార్యదర్శి పైన మరి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ దీంట్లో మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు రేపు వీళ్ళపైన అనర్హత వేటు పడుతుందన్నటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఈ సంబంధించినటువంటి అంతర్గత భేటీలో వాళ్ళకెందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాడా, లేకపోతుంటే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు ఉన్నటువంటి సందర్భంలో, గైడ్లైన్స్ ఉన్నటువంటి సందర్భంలో మరి ఒకవేళ కనుక ఈ భేటీకి కనుక వాళ్ళకి ఆహ్వానించినట్టయితుంటే ప్రభుత్వం తప్పు చేసింది అన్నటువంటి భావనకి కానీ, మరో పక్కన ఏ పార్టీ నుంచి అయితే గెలిచి ఆ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మరి ఏ బీఫామ్ పైన అయితే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ పార్టీ రేపు మళ్ళీ సుప్రీంకోర్టులో వీళ్ళు ఆ పార్టీ నిర్వహించేటువంటి సిఎల్పి భేటీలో సైతం కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. వీళ్ళు అఫీషియల్గా చేరడం జరిగింది. దానికి ఇవి ఆధారాలని చెప్పేసి రేపు సుప్రీంకోర్టు కనుక చూపెడితే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు రేపు ఎఫెక్ట్ పడుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో కూడా కావచ్చేమో. ఏదేమైనా ఈ 10 మంది ఎమ్మెల్యేలని పక్కకు పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందరూ పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సో మంత్రులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలతో పాటు చాలామంది పాల్గొనడం జరిగింది. కానీ ఈ 10 మందిని మాత్రం ఆహ్వానించలేదు. మరి ఈ 10 మంది పరిస్థితి ఏంటిది అనేది ఇప్పటికీ అర్థం కానటువంటి సిచ్యువేషన్. మరి వాళ్ళు పార్టీ మారినప్పటికీ, పార్టీ మారిన కానుండి ఇప్పటి వరకు ఏదో రకంగా వాళ్ళకి ఒక పక్కన అధికార పక్షం కావచ్చు, మరో పక్కన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిరోజు ఎక్కడో కూడా వాళ్ళకి తలనొప్పిగా మారిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు అనుకుంటా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ, మా పార్టీని నమ్మి వచ్చినటువంటి వ్యక్తులకి మేము భరోసా కల్పించాలి, వాళ్ళని ఏ విధంగానైనా కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సైతం కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ వెనుక ఉంటూ వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇంకొక పక్కన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళని ఏ విధంగా ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డరు, వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులో సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కేపీ వివేకానంద కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, మరో పక్కన కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు, సో ఇట్లా వేరు పిటిషన్లని కోర్టులలో సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఈ 10వ తారీఖున దీనిపైన ఓ కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించేటువంటి దాఖలు కనబడతా ఉంది. సో మరి 10వ తారీఖున ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీసుకోబోతా ఉంది.
ఒకవేళ వీళ్ళని డిస్క్వాలిఫై కనుక చేసినట్టయితే ఉంటే తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలామందిని 2 దఫాలుగా గెలిచినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి, మిగతా సంబంధించినటువంటి పార్టీలకు వెళ్ళి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. మొత్తం సిఎల్పిని లేకుండా తెలంగాణలో మొత్తం బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క గుంపులో కలుపుకోవడం జరిగింది. కానీ ఈరోజు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పోతే ఇలా కోర్టును మరి బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించడం జరిగింది. సో దీంట్లో ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీసుకోబోతా ఉన్నది. సరే, సుప్రీంకోర్టు రేపు తీసుకుంటుందా, ఎల్లుండి తీసుకుంటుందా, ఇంకా 10 రోజులకు తీసుకుంటుందా అన్నటువంటి అంశం పక్కన పెడితే ఈరోజు ఇంత కీలకమైనటువంటి భేటీలో ఆ పార్టీని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానం లేకపోవడం ఒక పక్కన వాళ్ళని కలవరపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాళ్ళు ఇప్పుడు కక్కలేక మింగలేక మరి వాళ్ళు ఏం చేయాలో దిక్కుచోతున్నటువంటి స్థితిలో ఈ 10 మంది ఉన్నారు. అందరు బెయిన్లు, గెలిచినటువంటి వాళ్ళు బెయిన్లు, మంత్రులు బెయిన్లు. ఈ అత్యంత కీలకమైనటువంటి భేటీలో వాళ్ళు పాల్గొనకపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతా ఉంది. ఏం చర్చ అవుతా ఉంది అంటే, ఒకవేళ కనుక వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి ఏమైనా ముఖ్యమంత్రి ఏమైనా భావించి వీళ్ళకి లోపలికి రానియలేదా? అందుకోసమని చెప్పేసి వీళ్ళను రానియలేదా? రేపు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి మళ్ళీ మనం ఆహ్వానించి దీంట్లో ఒకవేళ కనుక పాల్గొనేలాగా చేస్తే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అవకాశం కల్పించిందన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారా లేదనేది మనం చూడాల్సినటువంటి అంశం. రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో వీళ్ళ యొక్క కార్యాచరణ పైన డిస్కషన్ చేస్తూ ఉన్నారు. సో ఇటీవల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పైన ఆ యొక్క భేటీలో మరి చర్చ జరగబోతా ఉంది. సుమారుగా 3-4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగేటువంటి చర్చలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడం ఇప్పుడు ఒక పక్కన అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు సైతం కూడా కొంత ఇది ఆలోచన చేసేటువంటి పనులు ఉంది. తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో భాగంగా గుడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు, అరకపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి. సో వీళ్ళతో పాటు మరో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్తో పాటు కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు. ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఆ ఒక పార్టీ బీఫామ్ పైన గెలిచి ఇంకో బీఫామ్ పైన కూడా ఇంకో పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. సో పార్టీ మారినటువంటి మిగతా ఎమ్మెల్యేలు సైతం కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు వేసినటువంటి పిటిషన్. ఇది సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది. మొన్న ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వార్త కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది. సో మరి ప్రభుత్వం ఒక రకంగా మరి ఈరోజు ఆ భేటీకి దూరంగా పెట్టడం మరి దేనికి సంకేతం అనేది మనం చూద్దాం. మరి ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పటికీ మళ్ళీ బ్యాక్ టు హోమ్ అన్నటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ పార్టీలోకి అంటే ఒకవేళ కనుక డిస్క్వాలిఫై అయినట్టయితే ఉంటే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఎమ్మెల్యే యొక్క ఎన్నిక చెల్లుబాటు కాదు అన్నటువంటి విధంగా ఉంటుంది. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేల యొక్క పీరియడ్ ఏదైతే ఉందో మరి దీన్ని ఎందుకు వృధా చేసుకోవాలి? కాబట్టి మళ్ళీ వేరే పార్టీలోకి అంటే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలే. ఈ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కొంత మరి ఆచితూచి అడుగులు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళని ఎట్టి పరిస్థితులు తీసుకోవట్లేదు. సరే, వాళ్ళు వెళ్తారా లేదనేది రెండో అంశం. కానీ వస్తే మాత్రం మేము మళ్ళీ వాళ్ళని ఆహ్వానించమని చెప్పేసి బహిరంగంగానే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహార శైలి నచ్చక కుటుంబ పాలన మేము తిరస్కరించి మేము పార్టీలో చేరడం జరిగింది, ఈ ప్రజాపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలు అంటూ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ ఆ నిర్ణయాన్ని చెప్తా ఉన్నారు. చూద్దాం, మరి రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. ఈరోజు శత్రువులో ఉన్నటువంటి వాళ్ళు రేపు వాళ్ళు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది, మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో వాళ్ళు కనీసం గెలిచిన తర్వాత 5 నెలలు కూడా ఓపిక పట్టకుండా వేరే పార్టీలో చేరిలు. రేపు ఏదైనా జరగవచ్చేమో, సంవత్సర కాలం పూర్తయిపోయిన తర్వాత కూడా ఏమైనా మారొచ్చేమో. ఏం జరుగుతుంది ఏందనేది కూడా చూడాలి. సుప్రీంకోర్టు నిర్ణయం ఫైనల్ కాబట్టి సరే, ఏదేమైనా ఈరోజు వాళ్ళని పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా వాళ్ళని ఆహ్వానించకపోవడం పట్ల మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక చర్చనీయాంశంగా మారిపోయింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.